అస్సలాముఅలైకుం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్. ఈ చేపలని మా ఊర్లో కొరమేను అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇలా బతుకున్న కొరమేన్లు సిటీస్లో దొరకడం చాలా కష్టమే, కానీ విలేజెస్లో అయితే ప్రతి ఒక్కరికి అవైలబుల్గానే ఉంటాయి. ఈ కొరమేను చేపలో అయితే ముళ్ళులు ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది. అందుకని దీని కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. కేజీ వచ్చేటప్పటికి 300. మరి మీ ఊర్లో కేజీ ఎంతనో కామెంట్ చేయండి. హాఫ్ అవర్ నుంచి మా అమ్మ బాగా కష్టపడుతుంది కదా, నేను కూడా కొంచెం హెల్ప్ చేద్దామని అయితే ధైర్యం తెచ్చుకుని మరీ చేపనైతే పట్టుకున్నాను చేతిలో. భయపడుతూ భయపడుతూ అయితే ఈ కొరమేను చేపని గట్టిగా పట్టుకున్నాను. అయినా ఎంత ఫాస్ట్గా ఎగిరి పక్కన పడిందో చాలా అంటే చాలా భయం వేసింది. హార్ట్ బ్రేక్ అయినంత పని అయిపోయింది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నేను అక్కడి నుంచి అయితే లేచి దూరంగా వెళ్ళిపోయాను. ఆల్రెడీ మా అమ్మ అయితే దాని తల మీద గట్టిగా కొట్టి చేపనైతే చంపే ఇచ్చింది. అయినా చేతిలో నుంచి ఏంటమ్మా అలా ఎగిరిపోయింది అంటే, దీనికి ఇంతలా భయపడుతున్నావు నువ్వు? నా పెళ్ళైన స్టార్టింగ్లో మీ నాయనమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. అప్పుడు కూర ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా ఎగిరేవి. నేను ఎంత భయపడేదానో తెలుసా? అలా భయపడే ఇప్పుడు చేపలన్నీ చేయడం అయితే నేర్చుకున్నాను. క్లీనింగ్ ప్రాసెస్ ఎప్పటికైనా చేయడం నేర్చుకొని మా అమ్మ గట్టిగా చెప్తున్నారు నాకు. అయినా చాలా అంటే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఇవి చూడండి, అసలు పట్టుకుంటున్నా ఎంత కొడుతున్నా ఎలా కదులుతున్నాయో. నేను జస్ట్ చూసి పట్టుకోవడానికే ఇంత భయపడుతుంటే మా అమ్మ కూర ప్రిపేర్ చేస్తున్నప్పుడే ఎగిరిందంట. మా అమ్మ డేర్కి హ్యాండ్స్ అప్ ఫ్రెండ్స్.